హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానన్నమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాం అనమాట. సో రాత్రి నుంచి అయితే విపరీతమైన వర్షం అనమాట. ఇంకా 3 days అయితే ఫుల్ ఎండ అయితే కాసేసింది. సో వర్షం వచ్చేసింది, స్కూల్ ఉంటుందా లేదని డౌట్తో 8కి అయితే లేసామన్నమాట. సో వర్షం అయితే కొంచెం కంట్రోల్ అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాము. నేనైతే వంట కూడా ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసి సో క్యారెట్లు అయితే తీసుకుని వచ్చి ఫ్రై చేస్తాను. పిల్లలు క్యారెట్ ఫ్రై చేస్తాను అనమాట లంచ్కి. సో ఇంకా వంట కూడా అయిపోయిందని ఇక ఖాళీగా ఉన్నాను. ఇంకా ఈ లోపు అయితే సరుకులు అనేవి సర్దుతున్నాను అనమాట. సో కంపోర్ట్ ప్యాకెట్లు ఒకటి అయితే చించుతున్నాను. సో ఇంకా సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి, టీ పొట్లాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ చక్కగా ఇంట్లో చిన్న చిన్నవి అయితే ఖాళీగా ఉన్నానేసి ఇవి తెచ్చుకుంటాను అనమాట. సో వంట టైంలోను పిల్లలు చేసుకునే పనుల్లోని ఇలాంటివి చేయను అనమాట. ఖాళీ టైంలో అయితే చేసుకుంటాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు పని అంతా అయిపోయింది. సో ఖాళీగా ఉన్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో పిల్లలకైతే క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి. ఒక అరగంట అయితే క్యారేజ్ సర్దుకుంటాను. సో జాగ్రత్తగా దించాలన్నమాట, లేకపోతే లీక్ అయిపోయి మొత్తం కారిపోతుంది. అందుకే స్లోగా చేద్దామనేసి పెట్టేశాను. సో కవర్లో పెట్టదాను ఇవి. సో ఇంకా సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. ఇంకా ఓపెన్ ఒకటి అయితే చించాలి. ఇంకా ఇవన్నీ చించాలన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, పిల్లలకైతే క్యారేజ్ సర్దేటప్పుడైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడేమో ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేసి ఇంకా బ్యాగ్లో సర్దేశాను అనమాట. ఇంకా నాప్కిన్ ఒక స్పూన్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను. లాస్ట్కి అయితే చెప్పాను కదా ఈరోజు క్యారెట్ ఫ్రై చేశానని. సో క్యారెట్ ఫ్రై ఇంకా బాక్స్లో ఇంకా పై బాక్స్లో ఇద్దరికి ఒకే దాంట్లో వేసేసాను. సో కిందేమో రైస్ అనమాట. సో పెద్ద బాబుకి, సో ఇద్దరికి అనమాట. సో క్యారేజ్ అయితే ఇంకా బ్యాగ్లో పెట్టి ఇంకా రెడీ చేస్తాను. ఇంకా తీసుకుని వెళ్ళాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే బట్టలేమో ఇంకా ఆరలేదనమాట. పొద్దుటి నుంచి ఒకటే వర్షము, అటు ఫుల్గా రావట్లేదు, ఇటేమో తగ్గట్లేదు అనమాట. ఇంకా మీడియంగా చినుకులు అయితే పడుతున్నాయి అనేసి ఇంకా బట్టలు అలాగే ఉంచేసాను, తీయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 3 అవుతుంది. సో చినుకులు పడతానే ఉంది, చూసారు కదా, ఈ విధంగా మాత్రమే పడుతున్నాయి చినుకులు అయితే. ఇంకా తగ్గదనేసి ఇంకా పైకి వచ్చేసాను. బట్టలు తీసేసి ఇంకా కింద అయితే ఆరపెట్టేద్దామని ఇంకా వచ్చానమాట. సో వాతావరణం చాలా కూల్గా ఉందండి. విపరీతమైన 3 days నుంచి అయితే ఎండ కాజేసింది. సో ఇప్పుడేమో వర్షం పట్టుకుందనమాట. ఇంకా 2 days వరకు అయితే వర్షం ఉందంటున్నారు, 2-3 days వరకు. సో చూద్దాము. బట్టలు అయితే ఆరట్లేదనమాట. ఇంకా అందుకనేసి ఇంకా తీసేద్దామనేసి ఇంకా పైకి వచ్చాను. సో తీసేసి ఇంకా ఫాస్ట్గా అయితే కింద ఆరేసేసి ఇంకా ఈవినింగ్ రొటీన్ పని అనమాట. ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఈవినింగ్ పని అయితే. సో చినుకులు అయితే చూసారు కదా, ఇంకా అక్కడక్కడ లైట్గా పడతాయండి. ఇంకా బట్టలు ఆగిపోయినా బాగున్ను, ఇదేంద్రా బాబు అనేసి ఇంకా ఆగిపోయింది అనుకోండి. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది, లైన్గా వర్షం అయితే మొత్తం ఇదంతా బాగా తడిసిపోయింది అనమాట. రాత్రి అయితే మొత్తం పైన నిండిపోయింది, నైట్ అయితే బాగా వస్తుందండి వర్షం అయితే. ఇంకా ఇక్కడ చూడండి, సో కరివేపాకు చెట్టు కింద అయితే మొత్తం ఎట్లా ఉందన్నమాట. ఇంకా మాది ఏందో నా అబ్బాయి వర్షం ఏంటో ఏమో కానీ ఇంకా నాకు కరివేపాకు చెట్టు అయితే అసలు చచ్చిపోతుందండి బాబు. ఏళ్ళొకలో పక్కన వాళ్ళు ఇంకా మట్టి అది ఎలా చేయాలని చేస్తున్నారు. దాని పక్కనే మట్టి చూసారా మొత్తం తీసేశారనమాట. తీసేసి ఇంకా వేరే పక్కన వేసుకున్నారు. సో ఆ చెట్టు ఎలా చేయాలని చేస్తున్నారనమాట వాళ్ళైతే. ఇంకా వాళ్ళకి ఏం తోచదు, ఇక ఏం చేయాలా ఏం ఆలోచిస్తారనమాట ఇంకా వీళ్ళైతే. సో ఇది ఫ్రెండ్స్, వర్షం అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఎట్లా కురుస్తుంది. సో బట్టలు అయితే ఇంకా తీసుకుని కిందకైతే ఇంకా వెళ్ళిపోదాము. ఈ విధంగా అయితే వర్షం వచ్చిందనమాట. సో కిందకి వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఈవినింగ్ పని అయితే. ఇంకా అంట్లు అవి ఉన్నాయి, బయట వేయాలి. సో ఫాస్ట్గా అయితే తీసేసుకుంటాను బట్టలు అయితే. ఎవరికైనా సరే ఇంకా అన్ని పనులైనా చేసుకోవచ్చు, కానీ ఈ బట్టలు మాత్రం ఆరకపోతే మహా చిరాకు అయితే వచ్చేస్తుందండి. అసలు ఎక్కడ వేయాలో కూడా తెలియదు. ఇంట్లో వేస్తేనేమో చిరాకు కనిపిస్తుంది. నాకైతే వేరే వాడి గురించి అంటలా, నాకైతే కొంచెం ఇంట్లో వేద్దామంటే చిరాకుగా వచ్చేస్తుంది. ఆ చెమ్మంతా ఫ్యాన్గా లాగేసి రూమ్ అంతా అసలు అదో స్మెల్లో
అలా వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకనేసి నేను వర్షం వచ్చినా సరే ఇంక అట్లాగే ఉంచేసాను. మార్నింగ్ నుంచి అయితే ఇంక ఇప్పుడు తీసేద్దామనేసి ఇంకా వచ్చాను. ఇంకా నీళ్ళు పిండుతుంటే అట్లా కారుతున్నాయి అనమాట. ఇంకా అట్లా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా తీసేస్తున్నా లాభం లేదనేసి ఇంకా తీసేసి ఇంకా బకెట్లో వేసేసి కింద తాళ్ళు కట్టాను కదా వరండా ఎదుర, సో అక్కడైతే వేసేసుకుంటాను. సో ఇంట్లో మాత్రం నాకైతే చిరాకండి. అంతకుముందు అయితే ఇంకా 6 రోజుల విపరీతమైన వర్షం వస్తుంది కదా ఆకుండా అసలు. సో అప్పుడే ఇంట్లోనే తాడు కట్టేశాను అనమాట చిన్న గదిలో అయితే. సో మొత్తం ఆ చిన్న గదిలో వేసేసాను. ఇంక ఇప్పుడైతే ఆ తాళ్ళన్నీ తీసేసాను. ఎందుకంటే బట్టలు మనకు ఎక్కువగా ఇంట్లో ఉన్నాయి అంటే దోమలు అయితే విపరీతంగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. బట్టలు ఎక్కువగా అంటే ఉండొచ్చు, కాకపోతే వాటి సేఫ్టీ ఎట్లా ఉంచుకోవాలో అలాగే ఉంచుకోవాలన్నమాట. సో కుట్ల కింద ఏలాడేసుకుంటూ అట్లా దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నమాట. అందుకే నేనైతే ఎక్కువగా అయితే బట్టలు పెట్టుకోను. సో సర్దేస్తూ ఉంటానన్నమాట. నాకైతే ఇంకా గదిలో ప్లేస్ అయితే లేదు. సెల్ఫ్ నిండా ఉన్నాయి. ఇంకా కుర్చీలో ఇంకా ఆరబెట్టిన బట్టలు అయితే కుర్చీలో ఫోల్డ్ చేసి పెడతానమాట ప్లేస్ లేక. సో ప్లేస్ లేక కొంత నాకు ఇదిగా ఉందన్నమాట. ఎక్కువ బట్టలు నాకు ఏలాడుతూ ఉంటాయి, కుట్ల కింద ఉంటాయి, కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా పిల్లల బట్టలు ఇంకూడా తీసేస్తున్నాను. ఆల్రెడీ పొద్దున మా పెద్ద బాబుకి అయితే ఇద్దరికే సాక్స్లు వేయలేదు, వర్షం వచ్చింది అనేసి షూ వేసి పంపించలేదు అనమాట. ఎందుకంటే అక్కడ మట్టి గ్రౌండ్ ఎక్కువగా ఉంది, కాళ్ళు దిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఇంక అందుకనేసి మామూలు చెప్పులు అయితే వేసి పంపించేశాను ఇంకిద్దరికి. సో ఇంకా పిల్లల బట్టలు అయితే కొంచెం పలసగా ఉన్నాయి అయితే ఆరిపోయినాయి అనమాట. ఇంకా యూనిఫామ్ షర్ట్లు కూడా కొంచెం ఆరిపోయినాయి. కొంచెం ఆరిని అయితే లోపల వేసేస్తాను, మిగతా అన్నీ మందంగా ఉన్నాయని ఇంకా బయట అయితే వేస్తాను అనమాట. సో ఇంకా తీసేసాను. ఇంకా వర్షం ఈ విధంగా అయితే పట్టుకుంది, ఇంకా తగ్గేలా లేదు. ఏందో నబ్బే ఇంకా ఈవినింగ్ వచ్చిందంటే ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక 5 రోజుల నుంచి అయితే ఇంకా మార్నింగే చేసుకుంటున్నాను మిగతా పనులన్నీ మ్యాక్సిమం. సో ఎలాగో పొద్దున్నే లెగుతున్నాను కదా అనేసి ఇంకా పొద్దున్నే ఇంకా బట్టల పని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంక ఈవినింగే ఇంకా అంట్ల పని ఉంటుంది అనమాట. సో కిందకైతే ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా వచ్చేసేయండి. సో మా సైకిల్ మాత్రం అస్సలు తడవట్లేదండి, తడవకుండా అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇంక ఇక్కడికి తాళ్ళు ఉన్నాయి కదా, ఇంకెక్కడైతే ఆరేసేస్తాను, మందంగా ఉన్నాయి. సో అండ్ ఇంకా బట్టలు అయితే ఇంకా కింద అయితే వేసేసాను. సో పైనుంచి తెచ్చేసాను అనమాట. తెచ్చినాకైతే కొంచెం కంట్రోల్ అయింది వర్షం అయితే. సో బట్టలు అయితే ఇంకా వేసేసి ఇంకా కింద అయితే ఇంకా అంచులు అయితే బయట వేసాను ఇంకా తోముదామనేసి. సో తోముదామనేసి ఇంకెక్కడ పెట్టాను. ఇంకా పిల్లలకు 1 అవర్ పడుతుంది పోర్ట్. సో ఇంక అంట్లయితే ఇంకా బయట వేసాను కదా. ఇంక ఇదేమో కాళ్ళకాడ క్లాత్ అనమాట. ఇంకా నీళ్లు పడిపోతాయి తిప్పుతూ ఉంటారు కదా పిల్లలు, ఇంకా వంపేస్తూ ఉంటారు. తొడవడానికి అయితే క్లాత్ పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఇంకా బొబ్బస్కాయ చెట్టు అయితే లేస్తుంది. సో మాదైతే ఇంకా జాజుల చెట్టు అసలు పువ్వులు అనేది పూయట్లేదు, ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో ఇదిగోనండి ఇంక అంట్లయితే బయట వేసాను, ఇంకా తోముకోవాలి. ఇంకా పిల్లలు వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో బయట మాత్రం బట్టలు అయితే వేసేసారనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఏమైనా చిన్న పనులు ఉంటే చేసుకొని ఇంక అంట్లు తోమేస్తాను. ఇంకా పిల్లలు వచ్చినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తానమాట. ఇంకా మార్నింగ్ చూడండి ఇంకా పులిహోర ఉంది, పిల్లలకైతే వచ్చినాకైతే పులిహోర పెడతాను స్నాక్స్ కింద అయితే. ఇంక అందుకనేసి బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టేశాను. సో ఇంకెక్కడైతే చెప్పాను కదా క్యారెట్ ఫ్రై చేశాను మార్నింగ్ అని చెప్పాను క్యారేజీలోకి. సో ఇదేమో రసం అనమాట. ఇంకా మొత్తం అన్నం కూడా కొంచెం మిగిలితే గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఎంగిలి గిన్నెలు అయితే పెట్టేశాను. 2 ప్యాంట్లు ఒక టీ షర్ట్ మాత్రం ఇంట్లో ఆరేసాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇంకా యూనిఫామ్ వేసుకెళ్ళాలనేసి యూనిఫామ్ ప్యాంట్లు మాత్రం లోపల వేసాను. ఇంక ఇప్పుడు పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వీళ్ళకైతే కొంచెం స్నాక్స్ ఏదో పెట్టేసి ఇంకా స్నానం అయితే చేంజ్ చేసినాకైతే హోంవర్క్ అయితే చేపిస్తాను. సో స్నాక్స్ ఇందాక చూపించాను కదా. సో కొంచెం పులిహార అయితే ఉంది. సో కొంచెం చెరుకు కొంచెం అయితే తినిపించేసి ఇంకా స్నానం అయితే చేయించేస్తాను. టైం అయితే 5 అయింది, ఒక 5 నిమిషాలు అయిద్దండి ఇంకా వెళ్ళొచ్చేసి. ఏంటి ఆటవా ఇదా కూర్చో అన్న, పెడతాను నీకేగా. తర్వాత ఎప్పుడు? తర్వాత కాదు, ఇప్పుడే స్పూన్ తీసుకొస్తాను. నాకు లో అయితే నువ్వేంటి దిగు, సెల్ఫ్ దిగు, పడిపోతావు.
అది అదేంటి నీకెందుకు ఇది? అది పౌడర్, అది ఫేస్కి రాసుకునేది పౌడర్. పోగొట్టు, పోయినసారి బద్దలు కొట్టేసావు మొత్తం. పడ్డావా లే. చెప్తే ఈయన పైకి ఎక్కావు, పడ్డావు. బాగుందా? మమ్మీ మాట వినకపోతే అలాగే పడతావు. అర్థమైందా? సరే ఎక్కువ టిఫిన్ చేసే. కొంచెం పులిహార ఉంది. కొంచెం పులిహార ఉంది, ఇంకా పెట్టేస్తాను. పెట్టేసి నాకైతే స్నానం చేపిస్తాను. మమ్మీ చెప్పిన మాట అంటే పడవ కదా. సో ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం టిఫిన్ పెట్టేసి ఇంకా స్నానం చేపిస్తాను. చూసారు కదా, ఇంకా మా చిన్నోడు అసలు ఎనరండి, అది ఎక్కుతారు ఇది ఎక్కుతారు పడతా ఉంటారనమాట. కొంచెం తగిలే ఉంటుంది, ఎందుకంటే ముందు రాశారనమాట. వెంటనే వెళ్ళి లేపి ఇంకా ఏడోకో తగ్గిపోద్దనేసరికి ఆఫీసర్ ఏడిపోయితే ఇంకా దగ్గర కూర్చొని తినిపిస్తున్నాను వాడికైతే, ఇద్దరికైతే. సో పులిహోరది తింటున్నారు, కూర్చోబెట్టి పెడుతున్నాను. సో డైలీ ఇంకా పిల్లలకి అనేది ఇంకా ఈవినింగ్ ఏదో అసలు టైంలో అనేది సో ఏదో ఒకటైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఉంటుంది అనమాట, రెడీ చేస్తాను వాళ్ళ కోసం అనేసి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ అనేది చాలా దగ్గరలో ఉంది సక్సెస్ అవ్వడానికి. సో ఒక మెట్టు ఎక్కడానికి అయితే రెడీగా ఉందన్నమాట. కొంచెం అయితే మనకి సపోర్ట్ చేస్తే మన ఛానల్ అనేది ఒక మెట్టు ఎక్కబోతుంది. సో ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. సో వాచ్ టైం మాత్రం కొంచెం దగ్గరలో ఉంది మనకు, అది ఒకటే అనమాట. సో సబ్స్క్రైబ్ అంటవా ఫాస్ట్గానే పెరుగుతాయి అవైతే. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే ఇంకా పెరుగు వేసి ఇంకా రాగి జావ అయితే ఈవినింగ్ పూట కూడా కాసిస్తానమాట. ఇంకా మార్నింగ్ అయితే తాగాలి, అదైతే నేను నా మార్నింగ్ కుదరనప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయితే కాసి ఇస్తాను పిల్లలకైతే రాగి జావ అనేది. సో ఇంక ఇప్పుడైతే ఇంకా పులిహోర అయితే పెడుతున్నాను. ఒక్కోసారి ఏమో ఇడ్లీ మిగిలిపోతే ఇడ్లీ ఏమో ఉప్మా వేసేసి పెడతానమాట ఈవినింగ్ టైంలో. రోజుకు ఒక స్నాక్స్ కింద అయితే సో పెడుతున్నాను. సో మా వాళ్ళు అయితే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకైతే. సో ఫస్ట్లో అయితే అసలు తినేవాళ్ళు కాదండి. ఇంక ఇప్పుడైతే కానీ నేనే పెట్టాలన్నమాట. ఇంక వాళ్ళు అయితే పెట్టమని అడుగుతారు, నేనే పెట్టాలన్నమాట. వాళ్ళకి అంతగా వాళ్ళు అయితే తినరు. సో అందుకనేసి నేనే దగ్గరుండి పెడుతూ ఉంటాను. మా తినే విషయంలో మాత్రం నేనే కేర్ చేసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా కొంచెం పులిహోర అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది, స్లోగా అయితే తింటున్నారు. సో ఈ లోపైతే వద్దంట డాడీ, వద్దంట. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అంట్లు వేసాను కదా, ఇంకా అవి కూడా పిల్లలు వచ్చేసరికి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ ఆరబెట్టాను అనమాట. మొత్తానికైతే ఇంకా వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అయితే పెట్టేశాను కదా. ఇంక ఇప్పుడైతే ఇంకా వేడి నీళ్ళు అయితే ఇంకా పొయ్యి మీద పెట్టి ఇంకా స్నానం చేయించినాకైతే హోంవర్క్ అయితే చేయించాలి. ఇంకా ఈవినింగ్ డైలీ వర్క్ అనమాట. సో వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఏంటో ప్రతిసారి అసలు ఏదేదో మీకైతే వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను, అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా సో ఇక్కడైతే ఇంకా కొంచెం టీ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే ఇంకా పులిహోర తిన్నారు, కొంచెం చల్లగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఈ రోజు వీడియో. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన టైం వరకు అయితే షూట్ చేశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్ డైలీ రొటీన్ ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ పనులు కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం నుంచి చూపించాను కదా. సో నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే బాయ్.